ఒక పేదరాలు, చదువులేదు, చేతిలో చిల్లి గవ్వలేదు. కాని ఆమె దగ్గర ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆస్తి ఒకటి ఉంది. అదే దేవుడిని కరిగించేంత స్వచ్ఛమైన ప్రేమ. ఒకవేళ సాక్షాత్తు ఆ భగవంతుడే మీ ఇంటికి అతిథిగా వస్తే ఆయనకివ్వడానికి మీ దగ్గర ఏముంది? బంగారమా లేక స్వచ్ఛమైన మనసా? భక్తికి కావాల్సింది ఆడంబరం కాదు, ఆరాటం అని నిరూపించిన కథే ఇది. అడవి మధ్యలో ఒక చిన్న గుడిసె. అక్కడ శబరి అనే ఒక వృద్ధురాలు ఉండేది. ఆమెకు రాజ్యాలు లేవు, కిరీటాలు లేవు. ఆమె గుండెల్లో ఉన్నది ఒకే ఒక్క కోరిక: నా రాముడు ఎప్పటికైనా నా ఇంటికి రాకపోతాడా, నన్ను దీవించకపోతాడా అని. ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి తన ఇంటి ముందర దారిని శుభ్రం చేసేది. ముళ్ళు గుచ్చుకుంటే రాముడి పాదాలకు నొప్పి కలుగుతుందేమో అని చిన్న రాయిని కూడా ఏరిపాణేసేది. నీళ్లు చల్లి దారి అంతా పూడుపర్చేది. ఈ రోజైనా రామయ్య వస్తాడు అని 1000 కళ్లతో ఎదురుచూసేది. సంవత్సరాలు గడిచిపోయాయి. ఆమె నల్లని జుట్టు తెల్లబడింది, ముఖం మీద ముడతలు వచ్చాయి, ఒంట్లో సత్తువ తగ్గింది. కాని రాముడి మీద ఉన్న ఆశ మాత్రం తగ్గలేదు. ఆమె నమ్మకం సడలలేదు. ఒకరోజు ఆమె కనిపించింది, అసలు రాముడు వస్తే ఆయనకు ఆకలి వేస్తుంది కదా, అప్పుడు నేను ఏం పెట్టాలి అని. అడవిలో దొరికిన రేగు పండ్లను ఏరుకొచ్చింది. కాని ఆమెకు ఒక భయం పట్టుకుంది. ఈ పండు పుల్లగా ఉంటే నా రాముడు ఇబ్బంది పడతాడు కదా అని. అందుకే ఆమె ఒక పని చేసింది. ప్రతి పండును కొరికి రుచి చూసింది. తీయగా ఉంటే గిన్నెలో వేసింది, పుల్లగా ఉంటే పారేసింది. లోకరీతిలో చూస్తే అది తప్పు. దేవుడికి ఎంగిలిస్తారా ఎవరైనా? కాని శబరి అమాయకత్వానికి అది తెలియదు. ఆమెకు తెలిసిందల్లా నా రాముడికి తీయటి పండు మాత్రమే ఇవ్వాలి అనే ప్రేమ ఒక్కటే. ఎన్నాళ్ళో వేచిన ఉదయం రానే వచ్చింది. అడవిలో అడుగుల చప్పుడు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడు లక్ష్మణుడితో సహా ఆ గుడిసెకు వచ్చాడు. శబరి ఆనందానికి అవధుల్లేవు. కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా వణుకుతున్న చేతులతో ఆ ఎంగిలి పండ్లను రాముడికి అందించింది. రామా, ఇవి చాలా రుచిగా ఉంటాయి, తిను తండ్రి అని బతిమాలింది. పక్కనే ఉన్న లక్ష్మణుడు వారించబోయాడు. కాని రాముడు చిరునవ్వుతో ఆ పండ్లను తిన్నాడు. ఎందుకంటే రాముడికి అక్కడ కనిపించింది ఎంగిలి కాదు, శబరి ప్రేమ. ఆమె భక్తి రుచి ముందు అమృతం కూడా చప్పగా అనిపించింది ఆనాడు. మిత్రులారా, దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఒక్కటే: మనం ఎంత గొప్పగా పూజలు చేశాం, ఎంత ఖరీదైన ప్రసాదాలు పెట్టామన్నది దేవుడికి ముఖ్యం కాదు. మన మనసులో కల్మషం లేకుండా ఉందా లేదా అన్నదే ముఖ్యం. శబరిలాగే మనసు స్వచ్ఛంగా ఉంచుకుంటే ఆ దేవుడే దిగి మన దగ్గరకు వస్తాడు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.